ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం అధికారులు ఈ ఉప ఎన్నిక కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉంది. సున్నితమైన ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సుమారుగా 3000 మంది పోలింగ్ సిబ్బంది, 2000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. రైట్, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అనేది ఉదయం 7 గంటల ప్రారంభమైంది. ఉదయం నుంచి జూబ్లీహిల్స్లో 407 పోలింగ్ బూత్ల కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెదురుమీద ఘటనలు తప్ప మిగతా ప్రాంతాలంతా కూడా ప్రశాంతంగా పోలింగ్ అనేది కొనసాగుతుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి ఓటింగ్ సంబంధించి ఓటింగ్ శాతం కూడా ఈ ఎన్నికలో పెరిగే అవకాశం ఉంది. గతం కంటే ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హోరాహోరీగా రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి కాబట్టి దాదాపు 58 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న ఏదైతే 7 డివిజన్లు ఉన్నాయో 7 డివిజన్లో కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 4 లక్షల పైగా ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన 4 లక్షల ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. అయితే ఎంతవరకు ఓటు హక్కును వినియోగించుకుంటారు అనేది సాయంత్రం 6 గంటల తర్వాత పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్ ప్రాంతంలో ఉన్నాం. ఎర్రగడ్డ డివిజన్ ప్రాంతంలో ఇక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 320 నుంచి 403 వరకు ఇక్కడ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతున్నాయి. అయితే ఉదయం నుంచి భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఓటర్లు కూడా అంటే లైన్లలో ఉంటున్నారు. అయితే ఇక్కడ అధికారులు కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగే విధంగా అధికారులు ఇక్కడ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అడుగడుగున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పోలింగ్ కేంద్రాలంతా కూడా సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ అనేది జరుగుతుంది. ఏ క్షణం ఏం జరిగినా వెంటనే వాటిని అక్కడ రెక్టిఫై చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో పాటు మొత్తం డ్రోన్ కెమెరాలతో కూడా మొత్తం ఈ ప్రాంతం అంతా చిత్రీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలింగ్ కేంద్రంతో పాటు ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలతో చుట్టుపక్కల కూడా ఏ సంఘటన జరిగినా వెంటనే రెక్టిఫై చేసే విధంగా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా భయభ్రాంతులకు గురిగా కూడా నేరుగా పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు ఉదయం నుంచి బారులు తీరి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే గతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 20% పైగానే పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం మానిటరింగ్ చేసేందుకు ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎక్కడ కూడా ఓటర్లు కన్ఫ్యూజ్ కాకుండా పోలింగ్ బూత్లకు సంబంధించి నంబర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు కూడా ఎక్కడ కూడా ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా నంబర్లను ఏర్పాటు చేసి పోలింగ్ బూత్లు ఎక్కడున్నాయని కూడా వాటిని అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ నంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నంబర్ల ఆధారంగా ఓటర్లు తమ ఓటింగ్ సంబంధించి ఎక్కడైతే బూత్లో తమ ఓటు హక్కు ఉందో ఆ బూత్కి వెళ్ళి నేరుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికల సంఘం అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి పోలింగ్ బూత్ కేంద్రం వద్ద మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడైతే ఈవీఎంలకు సంబంధించి టెక్నికల్ సిబ్బందిని కూడా అదనపుగా టెక్నికల్ సిబ్బందిని కూడా మోహరించడం జరిగింది. ఎక్కడైతే ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎంలు ఏమైనా మొరాయిస్తే వెంటనే వాటిని రెక్టిఫై చేసేందుకు కూడా టెక్నికల్ సిబ్బందిని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. అందుబాటులో ఉన్నారు. అయితే ఎక్కడ కూడా ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈవీఎంలు కొంత మొరాయించినప్పటికీ ఉదయం అయితే కొంత ఆలస్యంగా కొన్ని ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వాటిని వెంటనే ఎన్నికల అధికారులు రెక్టిఫై చేయడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.
చేస్తున్నారు. ఇక్కడ కూడా ఓటింగ్కు సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వద్దకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కూడా ఎన్నికల సంఘం అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. షామియాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండ తీవ్రత ఆధారంగా కూడా ప్రజలకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం అన్ని ఇక్కడ మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పోలీసులు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా ఐడి కార్డులు కావచ్చు, ఇతర ఆధార్ కార్డులు కావచ్చు, వాటన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పోలింగ్ బూత్లకు వాళ్ళని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు కూడా ఈ ప్రాంతంలో అంటే అడుగడుగున పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి కూడా ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ పరిస్థితి కనిపిస్తుంది. అయితే 407 పోలింగ్ కేంద్రాల వద్ద ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. అయితే 407 పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 207 పైగా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలోకి మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద దూరంగా కూడా ఇక్కడ ఎవరిని కూడా అలౌట్ చేయడం లేదు. అయితే ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రోడ్డుకు ఇరువైపులా కావచ్చు, రోడ్డుకు 100 మీటర్ దూరంలో కూడా ఇక్కడ మొత్తం ఎవరిని కూడా రానియకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరిని కూడా రానియకుండా ఇక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్ ద్వారా ఈ ప్రాంతంలో. అయితే ఓటర్లకు సంబంధించిన తమ ఓటింగ్ స్లిప్లు కావచ్చు, ఇంకా ఏదైనా ఇతర ఇబ్బంది ఉన్నా బయట పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బయట ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు హక్కు ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ప్రాంతంలో తమ ఓటును కన్ఫ్యూజ్ కాకుండా ఓటు హక్కు తమ ప్రాంతానికి సంబంధించిన ఓటు ఎక్కడుంది అనేది కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఎప్పటికప్పుడు కొన్ని రోజుల నుంచి ఎన్నిక సిబ్బందితో మొత్తం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం జరిగింది. అయితే ఉత్సాహంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసుకునేందుకు ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలోకి ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ అన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు వస్తున్నారు. అయితే ఓటింగ్ ట్రెండ్ అనేది అంటే ఓటింగ్ శాతం అనేది కూడా ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత సాధారణ ఎన్నికలకు జరిగిన పోలింగ్ శాతం కంటే ఈసారి ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాబట్టి ఈసారి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 20% పైగా పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఈ పోలింగ్ శాతము క్రమక్రమంగా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అయితే దాదాపు 4 లక్షల పైగా ఉన్న ఓటర్లు ఈ పోలింగ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. అయితే 4 లక్షల మంది మరి ఓటు హక్కును వినియోగించడం అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే కానీ ఓటింగ్ శాతం మాత్రం ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే వాళ్ళు విస్తృతమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఓటర్లు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్నారు. అయితే ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా కూడా రాజకీయ పార్టీ నేతలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళు కూడా బయట నుంచి ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు కావచ్చు, ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు కాకుండా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉదయం నుంచి 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాల లైన్లలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించేంత వరకు సమయం ఇస్తారు. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 407 పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద పోలింగ్ అనేది కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలలో చెదురుమదురు ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపించినప్పుడు కూడా ఉదయం నుంచి ప్రశాంతంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ఓటు హక్కును వినియోగించుకున్నందుకు పెద్ద సంఖ్యలోకి ప్రజలు కూడా ఓటు హక్కును వినియోగించేందుకు ప్రజలు కూడా వస్తున్నారు. అయితే ప్రధానంగా ఎన్నికల అధికారులు కూడా వికలాంగులు కావచ్చు, ఇతర అంగవైకల్యం కలిగిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు కావచ్చు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్న వారికి ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయి ఇక్కడ సౌకర్యాలు కల్పించడం జరిగింది. ప్రజలు కూడా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి జాబ్కు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇతర పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉదయం 7 గంటలకే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇప్పుడు ఇండ్ల నుంచి ఓటర్లు ఇండ్ల నుంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇండ్ల నుంచి ఓటర్లందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇంకా ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే గతం కంటే ఈసారి మాత్రం పోలింగ్ శాతం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని కూడా ట్రెండ్ కనిపిస్తుంది. అయితే ఎన్నికలు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మాత్రం ప్రశాంతంగా వాతావరణంలో కొనసాగుతుంది. కెమెరామెన్ ఈశ్వర్తో ఆసిఫ్, జెట్ న్యూస్.